ఆయన వృత్తిపరంగా డాక్టర్. ఇప్పటికి 17 సినిమాల పైన చిలుకు చేశారు. ఆయనకి సినిమా అంటే ఫ్యాషన్. వైద్యులుగా ఉంటూ అమెరికాలో ఉంటూ అలాగే సినిమాల మీద ఇష్టంతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. అది కూడా మంచి మంచి సినిమాలు తీస్తూ వస్తున్నారు. ఆయన టేస్ట్‌కు తగ్గట్టు సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలాగే మంచి మంచి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈసారి ఓ తెలుగోడ అంటూ ఒక మంచి కథని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. డ్రగ్సు, ఆ మాఫియా మీద ఆయన మంచి ప్రయత్నం అయితే చేశారు. ఈ నెల 12వ తారీఖు సినిమా రిలీజ్ కాబోతుంది. ఆయన పేరు అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, ఆయన ఇప్పుడు పరిచయం కాదు, ఎప్పటి నుంచో మనందరికి పరిచయం. హర్నాథ్ పొలిచాల గారు అంటే ఆయన డాక్టర్గా కూడా మంచి పేరు ఉంది. సో ఈ 12వ తారీఖు ఓ తెలుగోడ అంటూ మంచి సినిమా, ఒక తెలుగు సినిమా తీసుకురాబోతున్నారు మన ముందుకి. ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. హాయ్ సార్, నమస్తే అండి. హలో నమస్కారం. నమస్కారం. డాక్టర్ గారు చెప్పండి. సార్, ఏంటి సార్, నేను పాత క్వశ్చనే ఎప్పటి నుంచో ఉన్నా, మా ఆడియన్స్కి తెలియాలి. ఏంటి సినిమాల మీద అంత ఫ్యాషన్ ఏంటి అసలు? ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచి కాదు, మీ సినిమాలు మేము ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి మీ సినిమాలు చూస్తానున్నాం. ఒక్కటి కాదు, చాలా మంచి ఇన్నోవేటివ్ సినిమాలు తీస్తూ వస్తున్నారు. ఏంటి సినిమాల మీద ఫ్యాషన్ ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అయింది? యా మొట్టమొదటిగా నా తెలుగోడు మాత్రం నా తెలుగోడు ఈ సినిమా నా జర్నీ, సినిమా జర్నీ కానీ లేకపోతే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే డ్రామాలు, నాటకాలు జర్నీ వచ్చేసి నేను ఒక 10 ఏళ్ల వయసులో స్టార్ట్ అయింది. 8-10 ఏళ్ల వయసులో స్కూల్ కాంపిటీషన్స్. ఎక్కడ సార్ మీ ప్రాపర్? ఎక్కడ? తిరుపతి అండి. సో తిరుపతి దేవస్థానం హై స్కూల్లో చదివాను అక్కడ. దాని తర్వాత ఎస్వి జూనియర్ కాలేజ్, ఎస్వి మెడికల్ కాలేజ్. ఎస్వి మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు నేను అట్లీస్ట్ 30 నాటకాలు వేసాను. ఎస్వి యూనివర్సిటీలో నేను బెస్ట్ యాక్టర్గా నాకు ప్రైజ్ కూడా వచ్చింది. దాని తర్వాత అమెరికాకి వెళ్ళిపోయాను. అక్కడ ఉన్నప్పుడు ఇంతకుముందు ఎన్ శివప్రసాద్ అని ఉండేవాడు. అతను మా లెక్చరర్ అన్నమాట. ఆయన ప్రోత్సాహంతో మనం నాటకాలు వేయటము, ఒక 30 పరిషత్తులకు వెళ్ళేవాళ్ళము. సో అవన్నీ జరిగిపోయి. సో కట్ చేస్తే అక్కడ డాక్టర్ అయిపోయింది. మరలా ఇక్కడ 2003-04లో వచ్చి అక్కడి నుంచి కన్నడలో ఒక 3 సినిమాలు చేశాను. దాని తర్వాత ఒకే సంవత్సరంలో 3 సినిమాలు. మరలా ఒకటి వచ్చి వెన్నెల, దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు. తర్వాత అలెక్స్, దానికి నేను యాక్టరు, మెయిన్ హీరో అండ్ ఆల్సో ప్రొడ్యూసరు. దాని తర్వాత హోప్ అని ఇంకో సినిమా, దాంట్లో రామనాయుడు గారు యాక్ట్ చేశారు. నాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది దానికి. సార్ వెన్నెల అంటే మన దేవకట్టదే? అవును, దేవకట్ట. మీ దానికి ఏంటండి? నేను దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది మెయిన్ ప్రొడ్యూసర్స్. ఓకే. ఆటోమేటిక్గా దేవకట్ట గారు ఇంట్రడ్యూస్ అవడానికి ప్రధానంగా మీరు కూడా ఒక కారణం. ఆ సినిమాలో మన వెన్నెల కిషోర్ కానీ, తర్వాత వచ్చేసి శర్వానంద్కి సెకండ్ సినిమా అది. సో దాంట్లో దేర్ ఆల్. ఇప్పుడు దాంట్లో ఆ సినిమాలో నేను ఒక చిన్న కామెడీ రోల్ కూడా వేసాను, డాక్టర్. అప్పుడు వెన్నెల కిషోర్కి బుల్లెట్ బట్ ఒక సీన్ ఉందన్నమాట. దాంట్లో నేను డాక్టర్గా చేశాను. తర్వాత హెడ్ ఇంజరీ అయితే దానికి అట్లా చిన్న సో నేను ఒక యాక్టర్ని. నేను స్టారు అటువంటి ఏం కాదు. యాక్టర్ అంటే ఏ క్యారెక్టర్ అయినా చేయగలను, చేస్తాను. సో అలా అయింది. దాని తర్వాత చంద్రహాస్ మూవీకి విజేంద్ర ప్రసాద్ గారి కథ. దాని తర్వాత కీరవాణి గారి మ్యూజిక్, కీరవాణి గారి ఫాదరు శివశక్తి దత్త, ఇప్పుడే లేట్ శివశక్తి దత్త గారు, ఆయన డైరెక్షన్. సో దానికి నాకు నంది అవార్డు వచ్చింది, సరోజినీదేవి అవార్డు ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ వచ్చింది. దాని తర్వాత నేను మళ్ళా ఐ డిడ్ అ మూవీ విత్ లేట్ సూర్యకిరణ్ గారు, కళ్యాణి గారి హీరోయిన్, చాప్టర్ 6. ఎలా జరుగుతూనే ఉంది. రాజేంద్ర అని ఇంకో మూవీ చేశాను, అది దట్ ఈస్ అబౌట్ ది ఆర్గన్ డొనేషన్. దానికి వచ్చి చిరంజీవి గారు వచ్చి దానికి ఇనాగరేట్ చేశారు ఆ సినిమాకి. దాని తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ చేశాను. తర్వాత టిక్ టాక్ అని అనదర్ మూవీ, కెప్టెన్ రాణా ప్రతాప్ అని ఇంకో మూవీ చేశాను. మోస్ట్లీ దట్స్ అబౌట్ ఇంటర్నేషనల్ స్పై అండ్ పాకిస్తాన్ ఇది. దాని తర్వాత మొన్న డ్రిల్ అనే మూవీ చేశాను, అది దట్స్ అబౌట్ లవ్ జిహాద్. ఇప్పుడు ఈ సినిమా నా తెలుగోడు మన సీనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆయన్ని ముందర పెట్టుకుని మా టైటిల్లో కూడా ఆయన సంఘం పూరిస్తూ ఉంటారు. ఆయన చిన్నప్పటి నుంచి నాకు మక్కువ. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలో ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక అంశం ఉంటుంది, ఏదో ఒక నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, తర్వాత ప్రజలకు స్ఫూర్తి కలిగించేది ఉంటుంది. సో తెలుగు ప్రజలకి, తెలుగు వాళ్ళకి ఒక గౌరవం కల్పించిన వ్యక్తి నందమూరి తారక రామ గారు. సో
అంతకుముందు అయితే మద్రాసీలు అనేవాళ్ళు మనల్ని, ఇప్పుడు తెలుగు వాళ్ళు అంటున్నారు అందరికీ. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ముంబైలో కూడా యూ కెన్ సీ తెలుగు మూవీస్, ఎవ్రీబడి ఓకే తెలుగు మూవీ అంటే వండర్ఫుల్ అంటున్నారు, ఇంటర్నేషనల్ మూవీ. అలా తీసుకొచ్చిన దానికి నాంది పలికిన వారు నందమూరి తారక రామారావు గారు. సో ఆయన స్ఫూర్తితో ఆయన ఏంటంటే ఈ సినిమాలో మేము ముఖ్యంగా ఎవరంటే డ్రగ్స్, ఈ మధ్యలో డ్రగ్స్ ఎక్కువైపోయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి కాలేజ్ స్టూడెంట్స్ నుంచి అందరూ దానికి ఒక బానిసలు అయిపోతున్నారు. అటువంటి దాని గురించి నేను సంఘంలో ఉన్నదాన్ని బయటకు చూపించాలంతే. దానికి మీరేం చేస్తారని మీ ఇష్టం, దాన్ని కప్పిపుచ్చడం కాదు. ఒక ఆర్టిస్ట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా మనం ఏం చేస్తున్నాం, ప్రజలకి ముందు ఉంచాలి కొన్ని. దీస్ ఆర్ ఇన్కన్వీనియంట్ ట్రూత్స్ అంటారు. అంటే నిజాలు చాలా నిక్కచ్చిగా చెప్పుకోవాలి. సో ఇవన్నీ దానిని తీసుకునేదానికి దీంట్లో ప్రయత్నం చేశాను. దీంట్లో మెయిన్గా డ్రగ్స్ ఎఫెక్ట్స్ పర్సనల్ మీదే ఉంటాయి, పిల్లల మీదే ఉంటాయి, నెక్స్ట్ జనరేషన్ మీదే ఉంటాయి, తర్వాత ఫ్యామిలీస్ మీదే ఉంటాయి, సొసైటీ మీదే ఉంటాయి. అదొక అంశం తీసుకుంటే నెక్స్ట్ మన సోల్జర్స్ మనకి ఇప్పుడు మనం ఇట్లా కూర్చొని శాంతిగా మాట్లాడుతున్నామంటే వాళ్ళు దే ఆర్ ప్రొటెక్టింగ్ అస్ ఇన్ ది బార్డర్. అటువంటి సోల్జర్కి ఏదైనా దెబ్బలు తగిలితే వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ నెక్స్ట్ జీవితం ఏంటి, వాళ్ళ దివ్యాంగులైన సోల్జర్స్కి. సో ఆ అంశం కూడా టచ్ చేశాను. అలాగే ఇంకొక మహమ్మారి అయిన అంశం ఉంది, అది వచ్చేసి సేమ్ ఇన్ ది గర్ల్ చైల్డ్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూస్. అది చాలా విపరీతంగా ఉంది. నేను ఆల్మోస్ట్ 25-30 గర్ల్స్ని నేను ఇంటర్వ్యూ చేసి ఆడిషన్ చేసినప్పుడు అలాగే ఈ బ్యూటిఫుల్ హీరోయిన్స్ కేమ్ ఇన్ టు దిస్ మూవీ. వాళ్ళని అడిగితే ఆల్మోస్ట్ 70% దే సెడ్ దట్ దే వర్ అబ్యూస్డ్ అట్ హోమ్. Yes. So I wanted to bring that up. Super sir. So these are all the things I wanted to bring it to the light. And these are the movie, and this is not a documentary at all. It is a complete family entertainer. There is a mother sentiment. There is a Jarina Wahab garu. She played almost like a Mother India role. So she is very aggressive character and protection character. Mother ante Matru Devo Bhava. So that's the kind of character. And then ఈ మూవీలో మిగతా రఘుబాబు గారు ఉన్నారు, తర్వాత కనకల భరణి గారు ఉన్నారు. సో మంచి యాక్టింగ్ సీక్వెన్స్ ఉన్నాయి. ఇప్పుడు శిశిర, హర్ నేమ్ ఇన్ ద మూవీ ఇస్ శిశిర, అండ్ హర్ నేమ్ ఇస్ సాక్స్. Sexy Sax. Please tell me. Please tell full name. Your name. And you can tell your name. Naira Paul. Her name is. Movie name. Shakuntala. No. మీ శకుంతలతో ఒక తెలుగు వర్డ్ చెప్పచ్చు. ఒక డైలాగ్ చెప్పండి మీరు తెలుగు. శకుంతల సాక్స్. लैरी की सैक्स बट वैसे शकुंतला. या మీ డైలాగ్ ఒకటి చెప్పండి, సార్తో ఉన్న డైలాగ్. सर, लैरी इज अ किंग, लैरी इज अ ईगल. సార్ ఇంగ్లీష్ వర్డ్స్ కదా సార్. అంటే ఓకే, తెలుగులో అక్కడ ఉండే డ్రగ్ దీంట్లో క్యారెక్టరైజేషన్లో అసలు ఎవరు తెలుగు మాట్లాడడం లేదు. ప్లీజ్ సే తెలుగు. అందరికీ నమస్కారం. ఆంధ్రకి నమస్కారం. ఏంటి వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్, ఎలా ఉంటుంది? My character is a very different character, and my mother role, Jarina Wahab ma'am. Yes, and very different. Actually, lot of emotions, lot of craziness role, something, and little bit glamour. But totally different role. Okay. Yes, I'm very excited and little bit nervous because nervous then? Actually this is my first debut film and this is first ये जो भी है बहुत ज़्यादा मतलब कहते हैं ना कि एक्सेप्ट करना थोड़ा डिफिकल्ट है, राइट? हाँ, so that's why
seriously, little feeling nervous. So, ఓకే. సోఫియా, సార్ మీకు కథ చెప్పినప్పుడు ఏమనిపించింది? ఏంటి మీ రోల్ ఏంటి సినిమాలో? Well, my role, my character is very crisp. Like it's very interesting character. Somewhere you will see a sweet Telugu girl. Somewhere you will see me like fighting with a gun, doing action scenes. So it's very interesting character. Like very crisp character. You will find entertainment like family drama, comedy, love, affections, like everything, whatever you need to watch a film for the entertainment, this is the whole package of entertainment. right. సార్ సినిమాలు, ప్రీవియస్ సినిమాలు చూసారు ఎప్పుడైనా? Yes, yes, of course. ఏ మూవీస్ చూసారు, ప్రీవియస్ మూవీస్? Did you see any of my previous? Yeah, yeah, all the movies I've seen, of course. సార్ నిజం చెప్తున్నా, అర్థం చెప్తున్నా? Yeah. No, I've seen. Which one? Which one? విచ్ ఒక Okay, you want me to say the name? నేను Oh God, that's very. Chandrahas? Oh yeah, Chandrahas, I've seen, of course. Thanks for reminding me. Huh? మీరు చూసారా? Did you Previous see movie my చూసారా movie సార్? Chandrahas? हाँ, चंद्रहास और एक और फिल्म है आपकी, Alex? समथिंग सेकेंड मूवी. Yeah. You tell me. I have done. सर प्लीज 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 टेल मी, प्लीज प्लीज प्लीज. సార్ చూసింది వాళ్ళు ఆలే చెప్తారు. वो What is that? लव जिहाद समथिंग Oh yeah, drill. ड्रिल. हाँ, సూపర్ రైట్. సార్. చూసారు ఓవర్గా? చూసారంతా. చూసారట? సార్ మీ మీద నాకు డౌట్స్ ఉన్నాయి. అసలు మీ ఏజ్ ఎంత? ఏజా నేను మర్చిపోయానండి. సూపర్ సార్. నిజంగానే Yeah. మిమ్మల్ని చూస్తే చాలా ఇన్స్పైరింగ్ ఉంది. మీరు ఎప్పుడు మేము 20 years బ్యాక్ జర్నలిజంలో వచ్చేటప్పుడు మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. Oh, thank you. కథ కలర్ అవుట్ పడుతుందేమో తప్ప, Huh? కలర్ ఎయిర్ కలర్ అని పడుతుందేమో తప్ప అలాగే ఉన్నారు. ఏంటి సీక్రెట్ ఏంటి సార్? Happy, healthy. Oh. మైండ్, బాడీ అండ్ సోల్. దట్ ఈస్ నా 5 అంశాలు అనమాట. సో ఎప్పుడు హ్యాపీగా ఉండడం, హెల్తీగా ఉండడం. హెల్తీగా ఉండడం అంటే మైండ్ని హెల్తీ హ్యాబిట్స్, హెల్తీ థింగ్స్, నెగిటివ్ అన్నీ వదిలేసాయి. నెగిటివ్ రానివ్వరు అసలు? రాలేము, దగ్గరికి కూడా రాను. నెగిటివిటీ అంటే కట్ చేయడమే. సార్ సుమారు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు అప్పటికి? అదే చెప్పారు కదా 17. మీరు, 10 అంటే హీరోగా ఒక 12 మూవీస్, మిగతా మూవీలు అన్నీ కలిపితే 17. సార్ ఎటువంటి ఈ 17 మూవీల్లో కొన్ని సక్సెస్ అయినవి ఉన్నాయి, కొన్ని ఆడినవి ఉన్నాయి, కొన్ని డబ్బులు పోయినవి ఉన్నాయి, కొన్ని డబ్బులు వచ్చినాయి. ఎటువంటి సంతృప్తి ఇచ్చింది సార్? అన్నీ సంతృప్తి అండి. సినిమా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక బిడ్డను పెంచుతూ ఉన్నాం అనుకోండి. బిడ్డను పెంచుతూ ఉంటే పెంచుతూ ఉంటేనే సంతృప్తి ఉంటుంది. అట్లాగే సినిమాను పెంచి పెద్ద ఒక స్టోరీ దగ్గర నుంచి, దాని తర్వాత 1 లైన్ ఆర్డర్ నుంచి, డైలాగ్ వర్షన్ నుంచి, తర్వాత వచ్చేసి సీనిక్ ఆర్డర్ నుంచి, తర్వాత వచ్చేసి ఈ షార్ట్ డివిజన్ నుంచి అన్నీ చేసిన తర్వాత షూటింగ్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ఇది ఒక పిల్లనో పెంచినట్లే అయిపోతుంది అనమాట. ఆ కుర్రాడు బాగా చేస్తాడా ఉంటాడా అన్నది మన చేతిలో లేదు. తర్వాత అందరూ ప్రశంసించాలి. తర్వాత అలాగే సినిమా కూడా అంతే, ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళని ప్రశంసించాలి. మనం అన్ని సినిమాలు కూడా మనం మనస్ఫూర్తిగా హ్యాపీగా హెల్తీగానే దాంట్లో ఒక దూరాలోచనలతోనే చేస్తాము, దురాలోచన కాదు. సరే ఎన్ని నెలలు గ్యాప్ పెట్టుకుని ఇక్కడికి వస్తారు? ఒక మూవీ స్టార్ట్ చేసే ముందు అక్కడ మీరు చాలా బిజీ, అక్కడి నుంచి కొంచెం తక్కువ చేశాను. అది తక్కువ చేసుకుని ఇది ఎక్కువ చేసుకున్నాను. అంటే నెక్స్ట్ సినిమాలో మూవీసే చేస్తూ ఉంటారా? అంటే చేస్తుంటే అంటే బ్యాలెన్స్. సో అది ఉంటుంది, ఇది ఉంటుంది. సో బ్యాలెన్సింగ్ యాక్ట్. ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఈజీ అయిపోయింది. మొన్న మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చుంటే ఐ స్టార్ట్ డౌన్. ఇప్పుడు ఆర్ఆర్ చేస్తున్నప్పుడు ఇట్ టుక్ ఆల్మోస్ట్ 12 hours. 12 hours-లో 3 hours ఈచ్. ఆయన స్టూడియోలో ఉన్నాడు, నేను వాట్సాప్ కాల్లో ఉన్నాను, ఆయన వినిపిస్తున్నారు, నేను హెడ్ ఫోన్ పెట్టుకుని వింటున్నాను. అలాగే అయిపోయింది. సో పోస్ట్ ప్రొడక్షన్ అంతా మనం ఇంటర్నేషనల్గా ఉన్నప్పుడే చేసుకోవచ్చు, జూమ్ కాల్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చే స్టోరీ డిస్కషన్లు అవి కూడా ప్రీ ప్రొడక్షన్ మాత్రమే ఇక్కడికి రావటం. మిగతా అదంతా మనం తర్వాత రిలీజ్ అప్పుడు మళ్ళీ రావాల్సి వస్తుంది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి హెల్ప్ చూసుకుంటున్నాం కదా. ప్రమోషన్ యాక్టివిటీ రిలీజ్ వరకు ఉంటారు. యా, సో షూటింగ్, ప్రమోషనల్ యాక్టివిటీ, రిలీజ్.
అంతే. దానికి పెద్ద కష్టం ఉండదు కదా. ఎస్ ఎస్. తర్వాత నైట్ అండ్ డే అవుతుంది అక్కడ. డే టైం వర్క్ చేసుకుంటాం, తర్వాత నైట్ టైం ఈ ఈ సినిమా కార్యక్రమం చేసుకోవటం. సో బ్యాలెన్స్ చేసుకుంటూ. మీ కథ ఈ ఏదైతే ఉందో నాదెలు కూడా కానీ మొత్తం కథ మొత్తం మీదేనా సార్? అవునండి. ఎక్కడ ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారు సార్? మొన్న చైల్డ్ అబ్యూస్ది ఒకటి చాలా స్టోరీస్ విన్నారు, అవును. టెస్ట్ మాన్యువల్స్ చాలా విన్ని రాసుకుని అన్నారు. అలాగే మీరు సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళు ఇరిగిపోయిన మంచి కంటెంట్, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు కొంతమంది గుర్తిస్తుంది, గవర్నమెంట్ గుర్తిస్తుంది, కానీ మనం చాలా తక్కువగా చూస్తాం. సమాజం నుంచి అందుకోవాల్సిన రెస్పెక్ట్ అందుకోరు పాపం ఒక్కోసారి. ఎక్కడో మహా పైన పెట్టుకొని చూసుకోవాలి. అటువంటి వాటి మీద ఒక మంచి కంటెంట్ చేశారు. ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు? కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ కమ్ ఇన్. ఈ వెటరన్స్ అనేసి అక్కడ అసలు అమెరికాలో వెటరన్స్కి చాలా చేస్తారు, ఇక్కడ ఇండియాలో చేయట్లేదు. ఓకే. సో అక్కడైతే సో మెనీ వార్స్లో ఉంటే వెటరన్స్ వస్తారు, వాళ్ళకి వెటరన్స్ అనే వెటరన్స్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళకి సపరేట్ హాస్పిటల్స్, సపరేట్ గవర్నమెంట్ దానికి కంప్లీట్గా వాళ్ళకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్కి, తర్వాత వచ్చేసి వాళ్ళకి ఏదైనా దేర్ ఆర్ డిసేబుల్డ్ దెన్ దే హ్యావ్ దేర్ ఓన్ హెల్ప్, దేర్ ఓన్ అవన్నీ ఉన్నాయి సపోర్ట్ సిస్టమ్స్. ఇండియా లేవు అసలు. ఓకే ఓకే. సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ దట్ అప్. ఓకే. అదొకటి ఇన్స్పిరేషన్. ఇంకా సేవ్ ది గర్ల్ చైల్డ్ అంటే అసలు దట్ ఈస్ పార్ట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ హియర్. డ్రగ్స్ ఒకటి. డ్రగ్స్ ఈస్ ఇప్పుడు కొన్ని చోట్ల, ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై ఎనీ స్టేట్ కానీ, కొన్ని చోట్ల చిన్నపిల్లల దగ్గర వాళ్ళ బ్యాక్ ప్యాక్లో డ్రగ్లు ఇచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలని చూస్తున్నారు. అంటే వాడికి ఎంత ఒక 100 రూపాయలు ఇవ్వడం ఏదో. ఇది నిజంగా జరుగుతున్న విషయం. అదే అరే ఇక్కడి నుంచి తీసుకొని కాలేజ్ స్టూడెంట్కి ఇవ్వరా, వాడు ఇస్తాడు, వాడికి ఏదో మిఠాయిగా తాయిలో లేకపోతే 100 రూపాయలు వాడికి ఒక ఫోను ఏదో ఒకటి పెంచుతారు. సో దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్. సో ఐ వాంట్ టు షో దట్. అది అవన్నీ చెప్పారు. సూపర్ సార్. సార్ 12th డిసెంబర్ 12th చాలా సినిమాలు, మీ సినిమాతో పాటు ఒక 12 సినిమాలు 13 సినిమాలు ఉన్నాయి. పర్లేదా? ఈ సినిమా గ్యాప్లో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఈ 12-15 సినిమాల మధ్యలో నలిగిపోద్దా? ఎట్లా ఉంటుంది? 12-15 అయితే అరా అనుకున్నాను, 12-13 అవునా? ఉన్నాయి. సో మనం ఎప్పుడో సార్, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అది మంచిది చెడు రెండు కలిపి ఉంటాయి. క్వాలిటీ ఉన్న సినిమాలు కానీ, క్వాలిటీ లేని సినిమాలు కానీ, ప్రతి ఒక్కళ్ళు క్వాలిటీ కోసమే తీస్తారు. సో ఒక టైం ఉండాలి కదా. మనకు ఉన్నది 52 వీక్స్ ఇయర్లో. 52 వీక్స్, ఒక్కొక్క వీక్కి ఒక 5 సినిమాలు చేసుకుంటే కూడా అదొకటి మనకు రిలీజింగే 250 ఆల్మోస్ట్ క్లోజ్ టు పెరిగిపోయి. సో దట్స్ ఎ గుడ్ థింగ్. ఈ ఇండస్ట్రీ పెరుగుతుంది. ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఫ్రమ్ ది 24 క్రాఫ్ట్స్కి ఉపయోగపడుతున్నాం. సో దట్స్ అనదర్ వే ఆఫ్ గివింగ్ ఎ సోషల్ వెల్ఫేర్. సార్ కొన్ని సినిమాలు డబ్బులు రాకుండా ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉంటాయి. మీరు డబ్బుల గురించి కాకుండా సినిమా మీద ఫ్యాషన్తో సినిమాలు చేశారు. ఒక్కోసారి మోసం చేసిన సందర్భాలు ఉంటాయి. మీరు అక్కడ బిజీగా ఉంటారు డైరెక్టర్గా, ఇక్కడ వచ్చేటప్పటికి చాలా కొంతమంది నమ్మి కొన్ని పెడుతూ ఉంటారు. తర్వాత ఇబ్బందులు పడ్డ ఫైనాన్షియల్గా అయితే చిన్న అమౌంట్స్ మోసం చేస్తూ ఉంటారు. నమ్మిన తర్వాత మోసం చేసిన సందర్భాలు ఉంటాయి. దాన్ని ఎలా తీసుకుంటారు? ఏం లేదండి, పాత సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నేను అదే డైలాగ్ కోసం చెప్తున్నాను, నిజం కోసం కాదు. నమ్మిన వాడినే కదరా మోసం చేసేది, నమ్మకపోతే ఎట్లా మోసం చేస్తారంటారు. సినిమా డైలాగ్ ఇది. పాతకాలం నాగభూషణ్ చెప్పారు సినిమా. ఎనీవే అది పక్కన పెడితే, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. ఇప్పుడు ఎనీబడి హూ ఈస్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు 100% ఇది అవుతుంది. ఒక ఇట్లా టేక్ 5 crores 6 crores ఎంత అవుతుంది బడ్జెట్ వేసుకుంటాం. ఆ బడ్జెట్లో ఎవరో ఒకటి కొంత మిగిల్చుకోవాలని చూస్తారు. దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం మన ప్రోడక్ట్ బయటకు వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ప్రతి ఒక్క దానికి మనం బాధపడితే అదే హ్యాపీ హెల్తీ అన్నాను కదా. సో అది దాంట్లో నేను పెద్ద జోక్యం కలిగి చేసుకోను. నేను ప్రోడక్ట్ ఇది, తర్వాత దీనికంటే ఎక్కువ బడ్జెట్ అంటే ఎందుకు అయింది క్వశ్చన్ చేస్తాను. ఇఫ్ ఐ గెట్ ప్రాపర్ ఆన్సర్స్ ఫైన్. ఇఫ్ ఐ డోంట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నాం. సో దానికి కూడా బడ్జెట్ ఇస్ పార్ట్ ఆఫ్ ది బడ్జెట్. సో యూ టేక్ ది గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం సినిమా రిలీజ్ అయిందా, మనం అనుకున్న కార్యం సాధించామా లేదా అన్నది. సో ఇఫ్ సంబడి ఇప్పుడు దే ఆర్ నాట్ డూయింగ్, జాబ్ చేస్తూ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే ఓకే.
జాబ్ చేయకుండా చేస్తే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి పెట్టుకోవాలి, అంతకంత ఏం లేదు. మీరు ఇంత తెలుగోడ నా తెలుగోడ అని పెట్టారు, తెలుగు అమ్మాయిలు తీసుకోకుండా వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చారు? టైటిల్ తెలుగు గుడ్ క్వశ్చన్. నా తెలుగోడు. సో పదారణాల తెలుగు అమ్మాయి లాగా ఉంది కదండి. తెలుగు అమ్మాయి లాగానే ఉంది. మరి టైటిల్ తెలుగు టైటిల్ పెట్టి వాళ్ళు తీసుకొచ్చారు. అదే వాళ్ళని తీసుకొస్తామంటే తెలుగు అమ్మాయి విజువల్స్ లుకింగ్ అది ఇంపార్టెంట్ నాకు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లకు కూడా అమ్మాయి షీ కెన్ గివ్ ఎ ఛాలెంజ్. సూపర్ సార్. మీ మీద ఒకటి ఉంది, ఇదే కాకుండా అర్నాథ్ గారు అక్కడ సంపాదించుకుంటారు, ఇక్కడికి వస్తారు, కొంత లాస్ అవుతుంది, పోగొట్టుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ కష్టపడతాడు, సంపాదించుకుంటారు. ఇది ఒక మాట ఒకటి ఉంది. ఆయన కష్టపడతాడు, సంపాదించుకుంటాడు, సినిమా మీద పెడతాడు, ఏది కాదు సినిమా మీద పెడతారు. అయిన ప్రాఫిట్స్ అన్ని ఫ్రూట్స్ అయితే పెడుతున్నారు, చెట్లు పెడుతున్నారు, ఫ్రూట్స్ తినరా? అంటే ఇప్పుడు ఓకే, రెండు విషయాలు మీరు చెప్పిన దానికి. ఒకటి ఒక వ్యవసాయం చేసేవాడు వరి వేస్తాడు, ఎంత పడుతుంది ఎంత పడుతుంది అనేది వాళ్ళకే తెలియదు. సో అదొకటి. దాని తర్వాత రెండు, ఇప్పుడు ఇది ఒక నా హాబీ అనుకోండి. దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ మీ హ్యాపీ హెల్తీ మైండ్. తర్వాత మైండ్లో ఇప్పుడు స్టోరీ రాస్తూ ఉంటే ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఉంది దీంట్లో, ఈ ట్రైలర్లో చూస్తారు. సో ది ఎంట్రీ, గ్రాండ్ ఎంట్రీ, హీరో హీరోయిన్ విలన్ డెన్ లేక ఉంటుంది అనమాట. దాంట్లో మీరు చూస్తే దాంట్లో వీఆర్ కమింగ్ డౌన్ ఇన్ ఎ డ్రోన్. సో ఏ సినిమాలో పెట్టలేదు ఎవరు, సో ఇది పెట్టాం. సో ఇది క్రియేటివిటీ ఉంటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. సో ఇది బ్రెయిన్ ఫుడ్ అనమాట యాక్చువల్లీ, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇది ఒక హాబీ అనుకోండి. ఇప్పుడు గాల్ఫ్ గేమ్ ఆడతారు కొంతమంది, లేకపోతే ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేస్తారు. దాంట్లో లాభం వస్తుందండి. మరి ఇది అంతే. లాస్ట్గా చెప్పాలనుకున్నది ఏమనంటే, ఇప్పుడు నేను తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామికి చాలా భక్తుడు కాదు, ఫ్రెండ్ని. ఎప్పుడెప్పుడు మాట్లాడుకుంటుంటాం. సో అదొక కొన్నిసార్లు మనం అంతా వెళ్ళిపోయి లక్షలు కోట్లు ఆయన హుండీలో వేస్తుంటారు. అది కూడా అంతే, ప్రజలకు ఇస్తున్నాం. మీ వల్ల, మీ సినిమా వల్ల కొంతమంది ఒక 3 months సర్వే అవుతారు. సూపర్ సార్. అర్నాథ్ పోల్చల తరపు నుంచి ఏమన్నా సోషల్ యాక్టివిటీస్ కానీ ఏమన్నా జరిగాయి ఏమన్నా ఉన్నాయా? అసలు నేను అమెరికాలో ఉన్నప్పుడు నుంచి ఇప్పుడు కూడా నేను అమెరికన్ తెలుగు అసోసియేషన్ కానీ, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కానీ, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కానీ నేను వివిధ ఏరియాస్లో పనిచేశాను. వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను, ప్రెసిడెంట్గా పనిచేశాను. దాని తర్వాత చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ అన్నీ చేశాను. సో అక్కడ తెలుగు ప్రజలకి తెలుగు నాగరికత, సంస్కృతి అన్నీ అక్కడ పెంపొందిస్తూ వాళ్ళకి, ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకి, తెలుగు వాళ్ళకి హెల్ప్ చేస్తూ అక్కడ చేస్తుంటాం, అక్కడ ఆ విధంగా చేస్తుంటాం. స్టూడెంట్లకు కానీ, స్టూడెంట్ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్కి, డాక్టర్స్కి, అప్పుడు కోవిడ్ ఉన్నప్పుడు ఎక్కడ ఎవరు కదలేనప్పుడు వాళ్ళకి ఇది కల్పించడం కానీ. సో దిస్ ఈజ్ మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ. సూపర్ సార్. మీరు పుట్టిన గడ్డ తిరుపతిలో ఉన్న మీ పేరు మీద చార్టీస్ ఏమైనా ఉన్నాయా? ప్లాన్ ఏమైనా ఉందా? ఆ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, నేను అదేం లేదు. ఉన్నాయి, మా అమ్మ నాన్న సంపాదించిపోయారు కొంత, అవి అమ్మటం, సినిమాలు తీయటం. థ్యాంక్ యూ డాడ్ అని అన్నారు. ఎంత ఓపెన్గా చెప్తున్నారు సార్. అంతేదండి. ఏం ఇప్పుడు ఇంకొకటి తమాషా, స్థలాలు ఉన్నాయి అంటే ఒక 1 acre 2 acres ఉంటాయి. ఇదొకటి. అప్పుడు అది ఈ పత్రాలు మనం రాసుకుంటాం, బట్ హూ ఓన్స్ ఇట్? భూదేవి ఒకసారి అనిందంట, రాజులు వచ్చారు నాదన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వీళ్ళు వచ్చారు, ఎవరో నవాబులు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు వచ్చాడు, వెళ్ళిపోయాడు. అందరూ నాలో వెళ్ళిపోవాల్సిందే. ఎవడు నన్ను ఓన్ చేసేవాడు ఎవడు లేదు. సూపర్ సార్. అందుకని మీరు అంత పాజిటివిటీగా, మీ ఏజ్ కూడా తెలనే కూడా ఉన్నారు. అదే సూపర్ సార్. మన తెలుగు సినిమాకి యూఎస్లో ఎటువంటి మార్కెట్ ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు సినిమా విధానం మారిపోయింది. రాజమౌళి గారు దగ్గర నుంచి మీకు ఆ ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది, వాళ్ళ ఫ్యామిలీతో వర్క్ చేశారు.
వాళ్ళ నాన్నగారు కానీ తర్వాత అందరితో చేశారు కీరవాణి గారు. వాళ్ళ ఫ్యామిలీతో ఎలాంటి రిలేషన్ ఉంది బాండింగ్ చంద్రహాస్ చేసినప్పుడు? ఓ వండర్ఫుల్ అండి, ఫెంటాస్టిక్. దట్ సూపర్ ఫ్యామిలీ. అంటే వాళ్ళు జీనియస్, ఇంకా అంతకంటే ఏం చెప్పలేదు. సినిమా తప్ప ఏం తెలియదు అసలు అంటే క్రియేటివిటీ. ఇప్పుడు శివశక్తి గారు ఉన్నారు, ఆయన నా డైరెక్టర్. ఆయన నన్ను ఎప్పుడు మా హీరో అంటాడు. ఇప్పుడు ఆయన చేసిన సినిమాలో 2 సినిమాలు చేశారు. ఒక సినిమా అర్ధాంగినో అయితే చేశారు, అవును సార్. దాని తర్వాత నాది. దాంట్లో మా హీరో అని చెప్పుకుంటాడు. వెరీ వెరీ నైస్ పర్సన్. ఆయన ఉర్దూలో హీ కెన్ రైట్ పోయిటరీ, హీ కెన్ రెసైట్. దాని తర్వాత సాంస్క్రిట్లో, తెలుగులో సంస్కృతి రాశారు కదా అసలు పద్యాలు ఛత్రపతిలో రాశారు. సో ఆయన పాటలు బాహుబలిలో కూడా ఉంది పాటలు. సో ఇట్లా ఆయన దగ్గర పనిచేయడం అన్నది ఒక అది ఒక ఐ ఫీల్ సో గుడ్, ఒక అనుభూతి. అదే అనుకుంటున్నా. సో తర్వాత కీరవాణి గారు. సో నాకు నా సంగీతాన్ని చంద్రహాస వాళ్ళ ఫాదర్ చేసి బ్రహ్మాండమైన సంగీతం. ఇప్పుడు కూడా అప్పట్లో చొర చూపుల కత్తి నా సూది కత్తి అనేసి ఒక పాట ఉంది దాంట్లో. అది అమ్మాయి పాడింది పాట, అబ్బాయి పాడితే బాగుండదు. మేలు వర్షన్ వచ్చి సూపర్ స్టార్ కృష్ణ గారు యాక్ట్ చేశారు. త్రిభువన జనని త్రిభువనావని తులజాపురి భవానీ ఆపద్బాంధవి అభయదాయిని మాపై నీ దయరాని అనేసి అసలు కీరవాణి గారే పాడారు సినిమాలో. అప్పుడు రాజమౌళి గారు కలిసేవాళ్ళు సార్ ఎప్పుడన్నా? రాజమౌళి గారితో పెద్ద నాకు ఇంట్రాక్షన్ లేదండి. కానీ మొత్తం ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ నాకు ఇప్పుడు కీరవాణి గారి వైఫ్ మిస్సెస్ వేల్ రికార్డ్స్ స్టార్ట్ చేస్తుంది. దాంట్లో సాంగులు వల్లి, దాన్ని వేల్ రికార్డ్స్ అంటారు. దాని తర్వాత ఐ థింక్ ఇట్ వాస్ రాజమౌళి గారి మిస్సెస్ షీ డిడ్ కాస్ట్యూమ్స్ ఫర్ మై మూవీ చంద్రహాస్. రామా గారు. సూపర్. కృష్ణ గారితో ఎలాంటి బాండింగ్ ఉండేది సార్? ఓ వండర్ఫుల్ అండి. ఆయన అసలు ఎంత మహానుభావుడు. వెరీ ప్లెయిన్ బాగుంది, ఏం చేస్తున్నావు, ఎట్లా ఇలాగే ఉంటుంది. పెద్ద ఎన్ని వర్కింగ్ డేస్ చేశారు సార్? ఎన్ని వర్కింగ్ డేస్ చేశారు ఆయనతో? 4 days మ్యాక్స్. తర్వాత డబ్బింగ్కి ఒకసారి వచ్చారు. సో మరి ఆమె ఎంట్రీనే బ్రహ్మాండంగా ఉంటుంది. సో తులజాపురి భవాని ఆయనకి కత్తి ఇవ్వడం, శివాజీకి ఆయన ప్రతి ఒక్క సినిమాలో ఆ రోల్ చేయాలనుకున్నారు, శివాజీ రోలు. కానీ నా సినిమాలో ఆయనకి అవకాశం వచ్చింది. సార్ ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టే మన తెలుగు సినిమాకి మార్కెట్ ఎలా ఉండదు యుఎస్లో కానీ ఇప్పుడు ప్రపంచ సినిమాలో తెలుగు సినిమాకు ఉన్న స్థానం ఎలాంటిది? బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు రాజమౌళి గారి పేరు తీసుకున్నారు కాబట్టి మీరు ఆయన యూనో ఇది వరల్డ్ స్టేజ్లో ఆ క్యాన్వాస్ ఇట్ ఈస్ క్రియేటింగ్ దట్ బిగ్ ఏ క్యాన్వాస్. దాంట్లో క్రియేటివిటీ కానీ, తర్వాత వచ్చేసి ఇప్పుడు బాహుబలి సిరీస్ తీసుకుంటే కానీ, తర్వాత ట్రిపుల్ ఆర్ తీసుకుంటే కానీ, సో వాళ్ళ క్రియేటివిటీ కానీ, తర్వాత విజువలైజేషన్ కానీ, తర్వాత వచ్చే కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ, తర్వాత హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి షోన్ అన్నది ఇట్ ఈస్ రిమార్కబుల్ అండ్ మార్వలస్. ఈవెన్ అమెరికన్స్ కూడా చూసి దే ఎంజాయ్ ఇట్ విత్ కానీ ఇంగ్లీష్లో డబ్ చేస్తే బాగుండదు సినిమాలు, హిందీలో అయితే బాగుంటుంది కానీ ఇంగ్లీష్లో బాగుండదు, అందుకని సబ్ టైటిల్స్ ఉంటాయి. సో బట్ అవి చూసుకుంటే మిగతా మార్కెట్ చూసుకుంటే మార్కెట్ ఈస్ వెరీ వెరీ గుడ్. యూనో గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ పాపులేషన్ కదా తెలుగు వాళ్ళది. సో దెర్ ఆర్ అబౌట్ 5 to 6 million ఇండియన్స్ ఉన్నారు అక్కడ. దాంట్లో అట్లీస్ట్ 1 to 2 million మనవాళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళు. ఇప్పుడు ఐటీ వాళ్ళది. ఇప్పుడు ఈ ట్రంప్ గొడవల వల్ల కొంచెం తగ్గడం ఎక్కువడం అది చూసుకుంటే ఈ మధ్యలో కొంచెం ఇక్కడ ఇండియాలో లాగా ప్రేక్షకులు హీరో వర్షిప్తో అంతా కొంచెం గొడవలు చేస్తున్నారు థియేటర్లో అనేసి కొంతమంది థియేటర్లు ఇవ్వట్లేదు అనమాట. సో అది వేర్ గోయింగ్ టు కట్ దట్ డౌన్. అందరికీ చెప్పి అందరు అసోసియేషన్లకు చెప్పి తెలుగు అసోసియేషన్ల ద్వారా చేసి మేము వి డిడ్ సెమినార్స్ ఫర్ దోస్ థింగ్స్. సో
సరే యాక్షన్ సినిమా, దీంట్లో యాక్షన్ ఉంటుంది, బ్రహ్మాండం. ఆవిడతో కూడా యాక్షన్ చేయించారు. చేశారు. తర్వాత సాంగ్స్ ఉన్నాయి. అది. ఎట్లా మీ ఏజ్కి మీరు ఏజ్ చెప్పలేదు కాబట్టి, నేను చాలా రోజులు చూస్తున్నాను కాబట్టి, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, మీరు అలాగే ఉన్నారు. ఎట్లా ఫిట్నెస్ అనేది ఎలా కాపాడుకుంటూ వస్తారు? వండర్ఫుల్ అండి. హ్యాపీ హెల్తీ మైండ్ వర్డ్ అండ్ సోల్ అని చెప్పాను. ఇది చెప్పేశారు సార్. వర్కౌట్ ఐ డూ అట్లీస్ట్ అబౌట్ బిట్వీన్ 1 to 2 hours ఎవ్రీ డే. ఈరోజు మార్నింగ్ కూడా 1.5 hours వర్కౌట్ అండ్ ఆల్సో ఈట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ అంటే ప్రోటీన్ ఎంత తినాలి, తర్వాత కార్బోహైడ్రేట్ ఎంత తినాలి, ఫ్యాట్ ఎంత తినాలి, అదే బ్యాలెన్స్. తర్వాత డోంట్ టేక్ ఎనీ మెడికేషన్స్ విచ్ యూ డోంట్ నీడ్. ఓకే. That number 3, alcohol you have to get rid of it. So తీసుకోరా ఆల్కహాల్? no, I don't drink alcohol. So it's a negative thing. It's going to destroy your cells, brain and everything else. So the tarvata sleep is most important thing. You need to sleep at least about 7 to 8 hours completely. అన్నీ మర్చిపోయి అన్నీ బయట పెట్టుకుని చేసుకోవడం. సో మామూలుగా అండ్ ఆల్సో యూ డోంట్ నీడ్ టు ఈట్ టూ మచ్. ఓకే. మా గ్రాండ్ ఫాదర్ ఎప్పుడో చెప్పేవాడు, యూ నీడ్ టు లివ్ టు ఈట్, నాట్ ఈట్ టు లివ్. సూపర్ సార్. సార్ ఆడియన్స్ టేస్ట్ మారుతూ వస్తుంది. గత సినిమాలతో పోలిస్తే ఇప్పుడు సినిమాలు, ఇప్పుడు మొత్తం విఎఫ్ఎక్స్ మీద కథలు చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు ఏఐ కూడా వచ్చేసింది, టెక్నాలజీ మీద విఎఫ్ఎక్స్ చేయలేని కొన్ని ఏఐ చేస్తుంది. కథలు మారుతూ వస్తుంది, అలాగే ఆడియన్స్ టేస్ట్ మారుతూ వస్తుంది. ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే విధానం మారిపోతుంది, సినిమా చూసే విధానం మారిపోతుంది. గతంలో ఒక మన మెసేజ్ చెప్తున్నా వినటానికి ఓపిక ఉండేది ఆడియన్స్కి. ఇప్పుడున్న జనరేషన్కి ఆ ఓపిక కూడా లేదు. అంతా దీనిలో ఇన్స్టాగ్రామ్స్కి వెళ్ళిపోతున్నాం. వాళ్ళని కూర్చోబెట్టడం, మనం చెప్పే సినిమాని కాన్సన్ట్రేట్గా వాడిని 2 గంటల సేపు లాక్ చేయడం చాలా కష్టమవుతున్న పరిస్థితి ఇప్పుడున్న నవే డేస్లో. వాళ్ళకి కూర్చోబెట్టడం, ఒక మంచి సినిమా చూపించగలగటం, వాడిని థియేటర్ రప్పించగలటం అనేది పెద్ద టాస్క్. ఇప్పుడున్న జనరేషన్కి కానీ ఇప్పుడున్న ప్రేక్షకులకి ఒక మంచి సినిమా చేసి చూపిద్దామంటే వాడు దాన్ని ఓటీటీలో చూడాలా లేకపోతే మెయిన్ స్ట్రీమ్లో చూడాలా అనేది డిసైడ్ అయ్యి వెళ్తున్నాడు. వాడిని థియేటర్ వరకు రప్పించడం పెద్ద టాస్క్ అంటారా యాజ్ ఏ మేకర్గా? మీకు టాస్క్ కదా, ఒక మంచి కథ టాస్కే అండి. అందుకనే కదా మీ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం. మేము మా పాటు కొంతవరకు ఉండదు సార్. ఇదొకటి ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఏదో మీమ్స్ ఏదో చేస్తున్నారు. దాని తర్వాత రీల్స్, బోత్ ది హీరోయిన్స్ ఆర్ డూయింగ్ దేర్ ఓన్ రీల్స్. ఈ మధ్యలోనే నైరా షోడ్ దట్ అబౌట్ 29,000. Yes. Yeah, so there are 29,000. Only 3 days. Only 3 days. 3 days, 29,000 మిలియన్స్ వచ్చిందా views. ఓ సూపర్. Only 3 days. ma'am. ఓన్లీ 3 days. Yeah. సూపర్ సార్. So everybody, I don't know how many what your number. Yeah, of course, it's going viral. In fact, that tap dance, oh God, so many influencers are making reel on tap dance. You have seen so many. Like, it's going very viral. ఎలా అనిపించింది మేడం ఇది యాక్షన్ పార్ట్స్ చేయటం? మీకు కష్టం అనిపించిందా? Action part, how did you feel in the action part? Oh, about the action part. Oh, it was difficult, of course, because I've done very first time. I've never done such character like action movie and all. So it was interesting. It was challenging for me, but yeah, he helped me out. He told me like how to do and like he calmed me down. And yeah, it was interesting and I felt very good. ఎలా ఉండేవాళ్ళు లొకేషన్లో సార్తో? ఎలా ఉండేది? About the location, it was very nice, very beautiful. Like we shot in Goa, Munnar and Hyderabad. So it was very nice and Hyderabad is very nice, I must say. And about him, I can say one thing, Vakka Magadu. ఎందుకరా సార్ అట్లా? He's very nice person, very supportive. So he నాకు అర్థం helped. తెలుసా ఆయనకి ఆవిడకి? తెలుసు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఒక్క మగాడు? Oh, he man, of course. I know the meaning. మీనింగ్. He-Man అనేది కదా. సూపర్ సూపర్ సార్. Makka kya? Vakka Magadu. Vakka Magadu. మీరు అనండి, ఒక్క మగాడు. Vakka Magadu. ఓ సూపర్ సార్, మీరు తెలుగు నేర్పేశారు వాళ్ళకి. అదే నేను అదే తిరుగుతూ ఉంటాను. Vakka Magadu means he man. Yeah. Okay. సూపర్. మీకేమన్నా యాక్షన్ పార్ట్స్ ఉన్నాయా మీరు? Not action, but हाँ. Sort of action. नहीं एक्शन नहीं है, बट
कहते हैं कि प्यार में मैंने किसी के प्यार में मैंने गोली खाई है, not action. You understand? ఓకే ఎట్లా ఉండాలి లొకేషన్లో సార్ ఎలా ఉండేవాళ్ళు? It was very fantastic and very beautiful locations because मेरा locations Goa, Hyderabad peoples, very nice peoples. Yesterday me and also Sifra, right? సుఫియా Sufia. Movie name Shishira. Okay, movie name Shishira. So हम लोगों ने yesterday travel किया. So seriously very fantastic Hyderabad and Hyderabad people. So thank you so much. And locations Goa, Hyderabad and Munnar. It's a very beautiful locations and मेरे जो सॉन्ग्स हैं गोवा में भी शूट हुआ, मुन्नार में भी शूट हुआ. So fantastic. సూపర్ సార్. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు సార్? 12వ తారీఖు రిలీజ్ అవుతుంది, మంచి కంటెంట్, ఒక మంచి సినిమా తీయాలి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం కాకుండా చైల్డ్ ఇష్యూస్ మీద, చైల్డ్ అబ్యూస్ మీద, అలాగే డ్రగ్స్ మీద, దేశ సైనికుల మీద 3 ఎలిమెంట్స్ తీసుకున్నారు. ఒక మంచి కాజ్తో సినిమా తీశారు, ఒక మంచి కాజ్ పెట్టుకున్నారు. వేరే కమర్షియల్ ఫార్మేట్ డబ్బులు సంపాదించుకోవాలంటే ఏదో 4 ఇంటిమేట్ సీన్లు, 4 పాటలు, 4 ఫైట్లు పెట్టిన ఆ ఫార్మేట్లో పోతారు. ఒక బ్యాచ్ ఉంటుంది. అది కాకుండా మనం ఏదో ఒకటి సమాజానికి చెప్పాలి, ఒక సినిమా తీస్తున్నామంటే దానికి ఒక అర్థం ఉండాలి అనే ఉద్దేశంతో ఒక 3 కాజులు ఏదైతే మంచి కారణాలు పెట్టుకుని సినిమా తీశారు. ఆడియన్స్కి రావాలి, ఇటువంటి మంచి సినిమాలు ఆదరించాలంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? అందరికీ సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. తర్వాత ఈ సినిమా నా తెలుగోడు అన్నది మూవీ ఇది ఎంటర్టైనర్. నేను చిన్నప్పటి నుంచి ఒక ఎంటర్టైనర్, అందరికీ ఆహ్లాదం కల్పించే ఎంటర్టైన్మెంట్ మూవీస్ మాత్రమే తీస్తాను. కానీ ఆ ఎంటర్టైన్మెంట్లో విలీనంగా ఒక అంశం అందరికీ అందజేయాలనేసి ఒక కుతూహలం ఉంటుంది. ఇప్పుడు డ్రగ్స్ ఎఫెక్ట్స్, దాని తర్వాత వచ్చేసి ఫ్యామిలీస్ మీద ఉన్నదాని మీద ఈ సినిమాలో చూశారు, ఇప్పుడు ట్రైలర్లో చూశారు. అది ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అనేది ఒక అంశం అయితే అదంతా ఎంటర్టైన్మెంట్. కానీ దాంట్లో కూడా ఒక అంశం చూపిస్తున్నాం. అలాగే ఇప్పుడు దివ్యాంగ్ అంటారు, సోల్జర్స్ అంటే ఏమిటి, ఆ సోల్జర్ బాధలు ఏంటి, ఎట్లా చేస్తారు, ఎంత హ్యాపీగా ఉంటారు యంగ్స్టర్స్. 18, 19, 20 ఇయర్స్ పిల్లలండి, సైనిక స్కూల్లో 20 ఇయర్స్ కూడా ఉండవు వాళ్ళు. ముక్కు పచ్చలారని వాళ్ళు వెళ్తారు. సో వాళ్ళు సో అంత త్యాగం చేసే వాళ్ళకి ఒక ఆదర్శంగా ఎలా ఉన్నది అన్న దాని గురించి దాన్ని హైలైట్ చేస్తూ ఎగ్జైట్మెంట్గా వాళ్ళు మన హీరోలు, ఆ హీరోని ఒక హీరోయిజం చూపించడం అదొక అంశం అయితే, దాని తర్వాత సేవింగ్ ది గర్ల్ చైల్డ్ అన్నది అని ఇంకొక అంశం మీద. సో ఇవన్నీ డ్రామా, యాక్షన్, తర్వాత వచ్చేసి ఎగ్జైట్మెంట్ అండ్ కామెడీ అన్నీ కలిపి ఒక కలంకుషంగా చేసిన ఒక ప్రయత్నం ఈ నా తెలుగోడు. మన తెలుగు ప్రజలు మీరందరూ చూస్తారని, ఆదరిస్తారనేసి, అందరికీ ఇది నేను ఉపయోగపడతానని, మా సినిమా ఉపయోగపడుతుందని ఆశిస్తూ నమస్కరిస్తున్నాను. నమస్కారం. ఇది నా తెలుగోడు టీంతో చిట్చాట్. ఎందుకంటే ఒక మంచి సినిమా, ఒక అర్థవంతమైన సినిమా, కమర్షియల్ మీటర్లోనే వస్తుంది. ఒక మెసేజ్ అయితే ఇచ్చారు సమాజానికి, ఒక సైనికుల గురించి, అలాగే చైల్డ్ అబ్యూస్ గురించి, అలాగే డ్రగ్స్ గురించి. చాలామంది తీస్తుంటారు సినిమాలు, కొంచెం మంచి కంటెంట్తో తీస్తున్నారు కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా December 12th అయితే సినిమా రిలీజ్ అవుతుంది. మస్ట్ వాచ్. మంచి సినిమా, మంచి మెసేజ్ అయితే ఇచ్చారు డాక్టర్ గారు. చాలా కష్టపడి చాలా ఇష్టంగా తీసిన సినిమా కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా December 12th థియేటర్కి వెళ్ళండి. నా తెలుగు చూడండి. మీరైతే డిసప్పాయింట్ కారు అని చెప్తున్నారు, డాక్టర్ గారు ప్రామిస్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.